చావు అంటే ఏమిటి? మొదటి ప్రశ్న, చావు అంటే ఏమిటి? ఆత్మ కర్మరూపేణ ఒక శరీరం తీసుకుంటుంది. ఆ శరీరం మానవ దేహం అవ్వచ్చు, భూమి రెపినలో వాయు, పంచభూతాలు ఏమిటి? భూమి, ఆకాశం, నీరు, అగ్ని, నిప్పు. కాబట్టి మన శరీరం దాంతో తయారైంది. ఇదేమిటిది? ప్లాస్టిక్ అంతా కలిపి తయారైంది. ఇది రా మెటీరియల్స్ అంట వీటిని. మన శరీరం పంచభూతం తయారైంది. భగవంతుడి శరీరం పంచభూతాలు తయారు అవ్వలేదు. రైట్. అది మొదటి అవగాహన ఉండాలి. రైట్. రెండవ అవగాహన, భగవంతు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇంకో శరీరం తీసుకోడు. ఆయన శరీరానికి ఆత్మకి తేడా లేదు. మనం ఏమిటంటాం? మన ఆత్మ వేరు, శరీరం వేరు. ఎందుకంటే మనం ఈ శరీరాన్ని స్వీకరించాం. ఇప్పుడు డ్రెస్ వేరు, మనం వేరు కదా. కరెక్ట్ సార్. డ్రెస్ మన రూపంలోగా ఉంటుంది, కానీ డ్రెస్ మాట్లాడుతుందా? మాట్లాడదు. కాబట్టి ఇది చూస్తే ఎలా అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆత్మ రెండు శరీరాలు ఉంటాయి మన లోపల. మొదటి భౌతిక శరీరం, మన కనపడే కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా. దాని లోపల సూక్ష్మ శరీరం అంటాం. అది మనస్సు, జ్ఞానం, అహంకారం. అంటే ఇది భౌతిక శరీరం, కనపడేది. లోపల ఇంకో శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం. దీని లోపల ఉన్నదే ఆధ్యాత్మ. ఆత్మ అంటే ఏదో దీపం లాగా సినిమాలో చూపిస్తూ ఉంటారు, దీపం వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా. చనిపోయినప్పుడు మహానుభావులు చనిపోయినప్పుడు యూట్యూబ్లో కూడా ఇవి కూడా ఉన్నాయి సార్. అది వాళ్ళకి క్లోజ్డ్ గ్లాస్ బాక్స్లో పెడితే ఒక దీపంలా వెళ్ళింది అని చెప్తూ ఉంటారు. అది ఆత్మ రూపం. ఆత్మ నిరాకారం కాదు, ఆత్మకు ఆకారం ఉంది. సచ్చిత్ ఆనంద విగ్రహ అంటే భగవంతుడి అంశాలు కదా మనం కూడా. మమేవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. అర్జున, మమేవాంసో జీవలోకే, ఈ లోకంలో ఉన్న జీవులందరూ నా అంశాలు అర్జున. అంశ అంటే ఏమిటి? భాగం. సముద్రం ఉప్పగా ఉంటుంది కదా, ఒక చుక్క ఎలా ఉంటుంది? ఉప్పగానే ఉంటుంది కదా. తీగా ఉంటుందా? లేదు కదా. ఎడారులో లోపల ఎక్కడికి వెళ్ళినా కూడా అదే రూపంతో ఉంటాయి కదా. వేటి ఏ ఇసుక తీసో అదే స్వభావం కలిగి ఉంటుంది. అదేవిధంగా భగవంతులను అంశాలు కాబట్టి మనం కూడా భగవంతుడి యొక్క గుణాలు మనలో ఉంటాయి. కానీ భగవంతు గుణం అంటే ఏమంటే, ఒక చిన్ని నీటి చుక్క సముద్రం ఒకటే కాదు కదా. ఒక గ్రాము బంగారు, కొండంత బంగారు ఒకటేనా? కాదు కదా. కానీ బంగారు గుణాలు 22 క్యారెట్సే. గుణాలు ఒకటే, కానీ పరిమాణం వేరు కదా. కాబట్టి మనం కూడా భగవంతులోని అంశాలైన భగవంతుడితో పరిమాణం దాని సమానం కాదు మనం. కానీ ఆయనలో ఉన్న గుణాలు మనలో ఉన్నాయి. ఆ గుణాలు ఏమిటి? సచ్చిత్ ఆనంద. మన శరీరం సనాతనం, చిత్ అంటే జ్ఞానంతో నిండిపోయి ఉంటుంది, ఆనందంతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ప్రతి జీవుడు ఆనందం వెతుకుతూ ఉన్నాడు ఇక్కడ. కొంతమంది బంధాలు వెతుకుతున్నాడు, కొంతమంది డబ్బులు వెతుకుతున్నాడు, కొంత పదవుల్లో వెతుకుతున్నాడు, కొంతమంది పొజిషన్లో వెతుకుతున్నాడు, కొంతమంది కానీ ఎప్పటికి కూడా దొరకదు. ఒక చేప పిల్ల ఎప్పుడు కూడా బయట ఉండి ఆనందం దొరకదు, నీళ్ళలో ఉంటేనే ఆనందం. బంగారులో మంచి టేబుల్ వేసి చనిపోతుంది క్షణంలో అది. అదేవిధంగా ఆత్మ ప్రయాణం అదే తెలుసుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి మనం భగవంతునితో సమానం అనుకుంటున్నాం కాబట్టి ఈ లోకం సృష్టించబడి, ఇది మాయా ప్రపంచం అంటాం దీన్ని మనం. ఇక్కడ ప్రతి ఒక్కరు అనుకుంటా నేనే కృష్ణుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే కంట్రోలర్, నేనే అందరి ఆధీనంలో ఉన్నాయి. ఆ భావన ఇక్కడ ఉంటుంది, వైకుంఠంలో భావన ఉండదు. కాబట్టి దీన్ని మాయా ప్రపంచం అంటాం దీన్ని మనం. ఇక్కడ మనం ఏది కాదో అది ఊహించుకుంటాం. ఇక్కడ మాయా అంటే ఇది కాదు అని. ఇక్కడ ఏమనిపిస్తుంది ప్రతి ఒక్కడికి? నేనే గొప్ప అనుభవంలో ఉంటాం. వైకుంఠంలో ఏమిటి? అంతా స్వామి నారాయణుడే గొప్ప, నారాయణ సేవ అనుకుంటాం. ఇక్కడ అందరికీ ఏమవ్వాలి? మన సేవ చేయాలి, మన కీర్తికి ప్రతిష్టలు రావాలి, మన పేరు ప్రతిష్టలు నిలబడాలి, మన గురించి చెప్పుకోవాలి, అంతా మనకు దాసోహం అవ్వాలి, అంతా మన చెప్పినట్టు వినాలి. ఈ వైకుంఠంలో స్వామి ఎలా ఉంటారో ఆ స్వామి ఎలా మనం ఇమిటేషన్ చేస్తున్నాం ఈ లోకంలో. కాబట్టి ఈ శరీరం మోక్షం అంటే ఏమిటంటే ఈ శరీరం వదిలేస్తాం, లోపల ఇంకో శరీరం ఉంది కదా. మనసు, భూమి, రపి, నలోవాయు పంచభూతాలు కాకుండా జ్ఞానం, బుద్ధి, జ్ఞానం, అహంకారం. కాబట్టి ఇది ఇంకొక శరీరం. దీన్ని వదిలేస్తాం. మిగిలింది ఏమిటి? ఆత్మ. దాని సిద్ధదేహం అంటాం దాన్ని. దాని శరీరంతోనే అది వైకుంఠం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మామూలు మనిషి చనిపోతాడు, ఏమవుతుంది చెప్పండి? వాడికి భౌతిక శరీరం, లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. చావు అంటే ఏంటి? భౌతిక శరీరం వదిలేస్తాడు. ఆత్మ సూక్ష్మ శరీరంతో అలాగే ఉంటుంది, ఈ అహంకారంతో, జ్ఞానంతో. ఈ శరీరం ఇదే అహంకార జ్ఞానంతోనే ఈ యమలోక ప్రయాణం ఉంటుంది. కాబట్టి దాన్ని యాత్ర శరీరం అంట, యాతన శరీరం అంట. బాధలు పడ్డ శరీరం ఇస్తాడు ధర్మరాజు. ఆ శరీరంతో యమలోకానికి వెళ్ళి బాధలు పడి, కానీ మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది, మనతోనే ఉంటుంది.
కాబట్టి కొంతమంది గత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి, గత జన్మ గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఈ శరీరమే జీవితం అయితే మళ్ళీ ఎలా గుర్తుంటే వాళ్ళు చెప్పండి. కరెక్ట్. రీఇన్కార్నేషన్ అంటాం ఇంగ్లీష్లో మనం. రీఇన్కార్నేషన్ అంటే గత జన్మ. చాలా మంది కొన్ని రీసెర్చ్ చేశారు, అమెరికాలో చేశారు, ఇండియాలో కూడా చేశారు రీసెర్చ్ కూడా. కొంతమంది ఒక పిల్లవాడు, షికాగోలో పుట్టిన పిల్లవాడు పుడుతానే 5 సంవత్సరాలకేమో అన్ని ఆ పిల్లోడికి ఫ్లైట్ ఎలా తడపండి తెలుసు. అవును, ఒకటి చూసాను నేను కూడా వీడియో. కరెక్ట్. చాలా మంది యూట్యూబ్లో చూడండి మీరు కూడా. అంటే 5 సంవత్సరాల పిల్లలు ఎలా తెలుసు ఇవన్నీ కూడా. వాడు చెప్తున్నాడు, నేను యాక్సిడెంట్లో చనిపోయాను, ఫ్లైట్ యాక్సిడెంట్ చనిపోయాను, నా భార్య ముందు ఈ పేరు, నా పిల్లలు ఈ పేరు. అదేవిధంగా వాళ్ళు రీసెర్చ్ నమ్మల వాళ్ళు వీళ్ళు అమెరికన్స్ నంబర్ మామూలుగా ఇంకో ముందు జన్మ ఎవరు బాబు కర్మ ఎవరు నంబర్ వాళ్ళు. కానీ రీసెర్చ్ చేసి వాళ్ళ ముందు కుటుంబం లాస్ ఏంజలీస్లో ఉంటే అక్కడికి వెళ్ళి కలిసి అంత డీటెయిల్స్ చేసి ఓ కృష్ణుడు ఏమంటా చెప్పండి. యం యం వాపి స్మరన్ భావం తచ్చంత కలేవరం. అర్జున, ఏ భావంతో మనిషి చనిపోతాడు ఆ భావంతో కర్మాను రూపేణ మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటాడు అర్జున. వాడు జంతువు లక్షణాలు ఉంటే జంతువులాగా పుడతారు. దైవ లక్షణాలు జీవితం సాగిస్తే భగవంతుడి గుణంలాగా భగవంతు రూపేణ వైకుంఠం వెళ్ళిపోతారు. కాబట్టి మన జీవనం ఎలా గడిపిస్తున్నామనేది ముఖ్యం. ఆ భావంతో నెక్స్ట్ శరీరం మనకు వస్తుంది. కాబట్టి మృత్యు అంటే అది. అంటే ఏమిటి? భౌతిక శరీరం వదిలేయడం అంటే మృత్యు. మోక్షం అంటే భౌతిక శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా వదిలేస్తే మన నిజమైన దేహం ఆత్మ సచ్చిదానంద దేహంతో వైకుంఠం వెళ్ళిపోతాం. అది మోక్షం అంటే. పుట్టుకంటే ఏమిటి? ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని స్వీకరించడం. ఈ డ్రెస్ మాసిపోతుంది, ఇంకో డ్రెస్ వేసుకుంటాం, అది జన్మ. ఈ డ్రెస్ మాసిపోయింది కదా వాషింగ్ మిషన్లో వేయడం, అది మృత్యు. అంత ఈజీ అర్థం చేసుకోవడం. కృష్ణుడి శరీరం మన లాంటిది కాదు. కాబట్టి ఆయన శరీరానికి జన్మ ఉండదు, పుట్టుక మృత్యు ఉండదు. ఎందుకంటే ఆయన పంచభూత శరీరాలతో తీసుకోవట్లేదు, సూక్ష్మ శరీరం లేదు. ఆయన సచ్చిదానంద విగ్రహం రూప శరీరం మాత్రంతో ఈ లోకానికి వస్తారు, ఈ లోకంలో తిరుగుతారు. కాబట్టి ఆయనకి మృత్యు అనే అసలు మన మృత్యు అంటే ఏమంటే శరీరం వదిలేయడమే లేదు అక్కడ. మీరు కొంతకాలం అమెరికాలో ఉన్నారండి. యాక్చువల్లీ నేను అది విన్నాను, నిజమేనా? అక్కడ ఏం చేస్తూ ఉండేవారు? అమెరికాలో ఇస్కాన్ అక్కడ టెంపుల్స్ కానీ లేకపోతే అక్కడ మీరు చేసిన కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు? అంటే అమెరికాలో నేను ఒక 16 సంవత్సరాలు ఉన్నానండి అమెరికాలో. అక్కడ ఈ భగవద్గీత ప్రచారం, ఈ భాగవతం ధర్మ ప్రచారం, సో దేవాలయాలు, భగవంతుడి సేవ. అక్కడ కాలిఫోర్నియాలో ఒక కృష్ణ బలరామ దేవాలయంలో నేను ఒక చిన్న భాగస్వామిలాగా సేవ చేయగలిగాం అక్కడ. తర్వాత న్యూజెర్సీలో రాధా గోపీనాథ్ దేవాలయం, ఆ దేవాలయంలో కూడా నిర్మించిన దానిలో కొద్దిగా భాగం అయ్యగలిగే అదృష్టం దొరికింది. కాబట్టి అమెరికాలో రోజులన్నీ కూడా ధర్మ ప్రచారం కోసం, దేవాలయంలో నిర్మాణం కోసం, మన సనాతన ధర్మం ప్రచారం కోసం అక్కడ ఉండవలసి వచ్చింది. అసలు మీ పేరేమిటి? అందరూ మిమ్మల్ని మాత్రం శ్రీ భక్త వృంద ప్రభు అంటున్నారు. మీ ఒరిజినల్ పేరేమిటి? ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే ఏం చెప్తారు? అంటే మనం పెట్టుకోవడం కాదండి. మామూలుగా ఏమిటంటే ద్విజ అంటే 2 సార్లు జన్మ అని. మొదటి జన్మ తల్లిదండ్రులు ఇస్తారు మనకు. నిజమైన జన్మ అంటే ఒక గురువు ద్వారా మనకు ఆధ్యాత్మిక విద్య ద్వారా భగవంతుడి గురించి తత్వం తెలుసుకున్నప్పుడు అది ఇంకొక జన్మ అంటారు. ఉపనయనం అని అంటుంటాం మనం. ఉపనయనం. అంటే ఏమిటి? దగ్గర. నయనం అంటే కళ్ళు. అంటే భగవంతుడు దగ్గరగా వెళ్ళడం, ఆయన జ్ఞానంతో, ఆ జ్ఞానంతో జ్ఞానాన్ని సంపాదించుకోవడం. కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ భౌతిక జన్మ, ఇంకొకటి ఆధ్యాత్మిక జన్మ. అంటే గురువులకు అనుగ్రహణతో వాళ్ళ దీక్ష విధానం అంటాం. అంటే మనలో దైవ గుణాలు ఒక సాధన ద్వారా మన ఇంకొక జీవితాన్ని మొదలు పెడతాం ఈ శరీరంలోనే, ఆధ్యాత్మిక జీవితాన్ని. కాబట్టి గురువు గారు అప్పుడు మన పేరు మారుతుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే దానికి అలవాట్లు వేరే ఉంటాయి, పద్ధతులు వేరే ఉంటాయి, ఇవన్నీ కూడా మారుతాయి. కాబట్టి అది ఇంకొక జన్మలాగా పరిగణిస్తాం. ద్విజన్మ అంటాం. ద్విజ అంటే 2 సార్లు జన్మ తీసుకున్నట్టు. కాబట్టి ఆ పేరు ఆచార్యులు గారు ఇచ్చిన పేరు భక్త వృంద దాస అని. మా పేర్లంతా దాస అని ఉంటుంది, అంటే భగవంతుడి యొక్క దాసులము అని. సో మొదటి జన్మ తల్లిదండ్రులు ఇచ్చింది, గురువు ఇచ్చింది నిజమైన జన్మ. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు మనం తీసుకున్నాం, వదిలేసాం. ముందు కోట్ల జన్మల్లో జన్మ ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మన ఆత్మ ప్రయాణం అనేది ఇప్పటితో మొదలైంది కాదు. ఇది కొన్ని కోట్ల ప్రయాణాలు, కోట్ల బంధువులు, కోట్ల బాంధవ్యాలు, కోట్ల శరీరాలు తీసుకొని వచ్చిన ప్రయాణం ఇది.
కాబట్టి ఈ ప్రయాణానికి పెద్ద గొప్ప ఏం విషయం కాదు. కానీ ఒక గురువు అనుగ్రహణ బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాద హోయే భక్తిలత బీజ అంటే శాస్త్రాలు చెబుతాయి. బ్రహ్మాండ భ్రమితే, బ్రహ్మాండంలో మనం తిరుగుతూ ఉన్నాం. ఒకరోజు భూలోకం, ఒక జన్మ భూలోకం, ఒక జన్మ నరకలోకం, ఒక జన్మ పాతాళ అతల రసాతల సుతల తలాతల లేదా పైన స్వర్గలోక, తపోలోక, జనలోక, సిద్ధలోక, మహర్లోక, బ్రహ్మలోక, మధ్యలో భూలోక. అంటే బ్రహ్మాండ భ్రమితే తిరుగుతూనే ఉన్నాం. ఈ కర్మానుసారం పుణ్యాలు బాగా చేసి స్వర్గలోకం వెళ్తాం, పాపాలు బాగా చేస్తే కింద లోకాలకు వెళుతాం. తిరుగుతూనే ఉన్నామే. భాగ్యవాన జీవ, మన అదృష్టం బాగా ఉంటే గురు కృష్ణ ప్రసాద హోయే, భగవంతుడి కృప ద్వారా ఒక గొప్ప ఆచార్యుల యొక్క సాంగత్యం మనకు దొరుకుతుంది. ఇక్కడ భక్తిలత బీజ. అప్పుడు ఆ గురువు అనుగ్రహణతో, కృష్ణుడు అనుగ్రహణతో భక్తి లత బీజ అంటే మనలో భక్తి లత అనే ఒక బీజం మన జీవితాల్లో ఒక బీజం పడుతుంది. కాబట్టి అప్పుడు మన జీవితం మారుతుంది. కాబట్టి అప్పుడు పేరు మారుతుంది. పుట్టినప్పుడు పేరు పెడతామా, అన్నప్రాసనం చేస్తామా, సంస్కారం చేస్తారు కదా. అదేవిధంగా ఎప్పుడైతే మనం భగవత్ తత్వం తెలుసుకుంటామో అది ఇంకొక జన్మలాగా గురువు ద్వారా. గురువు మన తండ్రి అవుతాడు, గాయత్రి మన తల్లి అవుతుంది, వేదాలు మన తల్లి అవుతాయి. కాబట్టి ఇంకో పుట్టుక అది. ఇంకొక పుట్టుకని శరీరం వదిలేసి ఇంకో పుట్టుక తీసుకోవాలని అవసరం లేదు. ఒక సద్గురువు, ఒక ఆచార్య మన జీవితంలో ఉంటే ఇంకొక శరీరం వదలకుండానే ఈ శరీరంలోని ఇంకొక జన్మ తీసుకోవచ్చు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా. అప్పుడు పేరు మారుతుంది. పేరు ఎలా ఉంటుంది? దాస. భగవంతుడు దాసుల్లాగానే జీవితం గడపాలి. కాబట్టి అది నిజమైన జన్మ మనది.